ప్రియులారా, మనం ఇక్కడ గమనించినప్పుడు యేసు ప్రభువారు 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి పేతురు గారి ఇంటిలో ప్రవేశించాడు అని ఉంది. ప్రవేశించింది పేతురు అత్తగారింట్లో కాదు, పేతురు ఇంటిలో ప్రవేశించాడు. అయితే అక్కడ జ్వరముతో పడి ఉన్న అతని అత్తని చూసి అని రాసింది. పేతురుకి వివాహం అయింది, భార్య ఉంది, ఒక కూతురు ఉన్నట్టు కూడా చరిత్ర చెప్తుంది. ఇక్కడ మనం చదువుతున్న ఈ తల్లి పేతురు యొక్క అత్తగారు. ఎవరింట్లో ఉంది? పేతురింట్లో ఉంది. అంటే అల్లుడింట్లో అత్తగారు ఉంది. అల్లుడు ఆ అత్తయ్యని ఇంట్లోకి చేర్చుకున్నాడు, ఆమెను తల్లిలాగా చూసుకుంటున్నాడు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, భార్యాభర్తలుగా మీరిద్దరూ ఆలోచించండి. మీ ఇంట్లో మీ అత్తగారు సంతోషంగా, సమాధానంగా, చక్కగా ఉండగలిగినటువంటి అవకాశం మీరు కల్పిస్తున్నారా? నువ్వు ఒక కోడలు అయితే నీ భర్త తల్లిని, అనగా మీ అత్తగారిని, మీ మామయ్యను మీ ఇంట్లో సొంత తల్లిదండ్రుల్లాగా ప్రేమించగలుగుతున్నావా? వారొస్తే నీకు సంతోషంగానే ఉందా? లేదండి, వీళ్ళు అసలు ముసలి వాళ్ళు, చాలా నాకు ఇష్టం ఉండదు, వారిని మేమెక్కడ చూస్తాము, వారు పెద్ద గోల, ఏది పడితే అది మాట్లాడుతుంటారు, ఎక్కడోసారి పెడదాం, అనాథాశ్రమంలో పెడదాం, ఓల్డ్ ఏజ్ హోముల్లో పెట్టేద్దాం, కావాలంటే ఓ డబ్బులు అక్కడ పారేద్దాం, కానీ వాళ్ళని ఇంట్లో పెట్టుకొని మేమెక్కడ చూస్తామండి అంటారా? ఉన్నారని నేను అననండి, మంచి కోడళ్ళు కూడా ఉన్నారు, చక్కగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. వారికి ఇంట్లో చేర్చుకొని చక్కగా పరామర్శించి ఆహారం పెట్టి వారిని చూసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ మీరు గమనించండి, పేతురు తన అత్తను ఎంట చేర్చుకున్నాడు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. అల్లుడు ఇంట్లో అత్తగారు ఉన్నారు. ఇప్పుడైనా పెద్దవాళ్ళకు ఒక ఫోన్ చేయండి, ఈ ప్రసంగం వినేటప్పుడైనా పలకరించండి, ఒకసారి వచ్చేయాలండి అని అడగండి. వస్తే ఎవరైనా సరే, నేను ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి చెప్తున్నాను, మీ అత్తమామల్ని తల్లిదండ్రుల్లాగా చూసుకోండి. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు.